రాజధాని అమరావతికి రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపారు. అమరావతికి చట్టబద్ధత కల్పించిన కేంద్రం అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, చేయడం జరిగింది. ప్రధానంగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కంప్లీట్ గా కూడా ఏదైతే ఎదురు చూశారో ఆంధ్రప్రదేశ్ కళల రాజధానిగా ఉన్నటువంటి అమరావతికి చట్టబద్ధత చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఈ రోజు విడుదల చేయడంతో ఒక్కసారిగా కూడా ఆంధ్రుల కళ నెరవేరిందని చెప్పేసి కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇది ట్వీట్ ద్వారా కూడా తన ఆనందాన్ని అందరితో కూడా పంచుకోవడం జరిగింది. మరోవైపు ప్రధానంగా గత నెల ప్రత్యేక అసెంబ్లీని కూడా సమావేశపరచడం, అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి రాజధానిగా అమరావతిని తీర్మానం చేస్తూ ఇక్కడి నుంచి కూడా లోక్సభకు బిల్లు పంపడం, లోక్సభలో ఆమోదం కావడం, అక్కడి నుంచి కూడా రాజ్యసభకు వెళ్ళడం, అక్కడ కూడా ఆమోదం తెలపడం, అక్కడి నుంచి రాష్ట్రపతికి వెళ్ళడం, అక్కడ ఆమోదం తెలిపి ఇప్పుడు గజెట్ నోటిఫికేషన్ ద్వారా కూడా విడుదల కావడంతో ఒక్కసారిగా కూడా అంటే ఇప్పటికే ఏదైతే లోక్సభలో బిల్లు పాస్ అయిన తర్వాత రాజ్యసభలో బిల్లు పాస్ అయిన తర్వాత కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అయితే చేస్తుంది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రైతుల్ని కూడా కలవడం జరిగింది, వారికి ప్రత్యేకంగా స్వీట్స్ కూడా తినిపించడం జరిగింది. మరోవైపు ఏదైతే స్టార్టింగ్ లో అంటే విభజన తర్వాత మొదటిసారిగా రాజధాని ప్రాంతానికి శంకుస్థాపన చేసినటువంటి ప్రదేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వెళ్లి ప్రత్యేకంగా అక్కడ పూజలు చేయడం జరిగింది. ఆ ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా రావడం జరిగింది. వివిధ నదుల నుంచి ప్రత్యేకమైనటువంటి జలాలు, ఏవైతే పవిత్రమైనటువంటి జలాలను తీసుకొని రావడం, అలాగే వివిధ పుణ్యక్షేత్రాలకు సంబంధించి అక్కడి నుంచి మట్టి తీసుకొని రావడంతో ఆ నీళ్లు మట్టితో ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కూడా ఏదైతే కోరుతారో సో ఆ ప్రాంతానికి వెళ్లి శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతానికి వెళ్లి ఇన్ని సంవత్సరాల కాలం నెరవేరింది. అలాగే ఇది రైతుల విజయం. రైతులు కూడా గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆందోళనలు చేసి కూడా రాజధానిని సాధించుకునేందుకు ఎంతో కష్టపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, ఎన్నికలకు ముందు ఏమైతే హామీ ఇచ్చిందో ఆ హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు పరిచింది. అందుకనే రాజధానిని శరవేగంగా నిర్మాణం చేస్తూ ముందుకు పోతోంది. ఈ నేపథ్యంలోనే రైతులకు ఉన్నటువంటి అనుమానాలు కూడా నివృత్తి చేసేలా ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అమరావతి అనేటువంటి దానిని చట్టబద్ధత చేస్తూ ప్రత్యేకంగా గజెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడంతో ఒక్కసారిగా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంబరాలన్నీ కూడా ఆయన మాత్రము చెప్పుకోక తప్పదు. వైపు గతంలో అమరావతికి సంబంధించి దగ్గర 10,000 మంది కార్మికులతో నిత్యం అలుపెరగకుండా కూడా అమరావతి నిర్మాణం అయితే కూటమి ప్రభుత్వం చేసింది. కానీ ఇప్పుడు ఏదైతే ఎండల కాలం ప్రారంభమైన తర్వాత కంప్లీట్ గా 20,000 మంది కార్మికులతో నిత్యం కూడా అమరావతికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు అయితే నిర్మిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే తాము ఏదైతే 2029 లోపల కూడా అమరావతి రాజధానికి సంబంధించి ముఖ్యమైనటువంటి ఏవి నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాలను కూడా కంప్లీట్ చేస్తాం. అమరావతి రాజధాని అనేది ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్, ఇది ఒక నిరంతర ప్రక్రియ. ప్రజలు మెచ్చేటటువంటి రాజధానిని, అలాగే ప్రపంచం నచ్చేటటువంటి రాజధాని నిర్మిస్తాం కాబట్టి ముఖ్యంగా ఏదైతే శాశ్వత అసెంబ్లీ, శాశ్వత సచివాలయం, శాశ్వత హైకోర్టు భవనాలు, అలాగే సిబ్బందికి సంబంధించినటువంటి నివాసాలు, ఇవన్నీ కూడా ఐకానిక్ టవర్స్, ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే నిర్మిస్తున్నాం. సో మరింతగా ఏవైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ ప్రపంచం గర్వించదగ్గ రాజధాని ఏదైతే ఇచ్చామో అవన్నీ కూడా వీలైనంత త్వరగా చేసేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. అలాగే అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీతో పాటు అలాగే ప్రతిదీ కూడా రైల్వే స్టేషన్ అయితేనేమి, ఎయిర్పోర్ట్ అయితేనేమి, అలాగే రోడ్ కనెక్టివిటీ అయితేనేమి, అక్కడ పెట్టేటటువంటి పరిశ్రమలకు అనుగుణంగా అమరావతిని పూర్తిగా కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో తాజా అమరావతికి సంబంధించి రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత ఒకసారిగా కూడా గజెట్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడంతో మొత్తంగా ఇటు కూటమి నేతలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకపై అమరావతికి చట్టబద్ధత ఉంది. ఇకపై ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగుతుందని చెప్పేసి కూడా అందరూ చెప్పుకోవచ్చు. గతంలో రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇకపై అమరావతి రాజధానిగా కొనసాగుతుంది. ఒకప్పుడు శాతవాహనాలు పరిపాలించినటువంటి ఆ ప్రాంతం అంతే ఘనంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. అలాగే ఒక్క అమరావతినే కాకుండా
ఇటు ఏదైతే విశాఖ రీజియన్, తిరుపతి రీజియన్, మొత్తం కంప్లీట్ అమరావతి రీజియన్ గా 3 రీజియన్లుగా పెట్టుకొని ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం. అమరావతి రాజధాని అయితే ఒకటే ఉంటుంది, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ పూర్తిగా జరుగుతుంది. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులందరూ కూడా గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక ద్వారా ట్వీట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్.